శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ. మావోయిస్టు పార్టీ కీలక నేత సోది కేశాలు లొంగిపోయాడు. తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోవడం జరిగింది. PLGA డిప్యూటీ కమాండర్ సోది కేశాలు అలియాస్ మల్లా లొంగిపోయారు. కేశాలతో పాటు మరో 42 మంది మావోలు లొంగిపోయారు. కొద్ది రోజుల క్రితమే తెలంగాణ పోలీసుల ఎదుట PLGA కమాండర్ దేవా లొంగిపోవడం జరిగింది. ఆ తర్వాత బెటాలియన్ బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు కేశాలు. ఇక మావోల నుంచి AK-47 SALRలు సహా దాదాపు 50 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పూర్తి స్థాయిలో PLGA కనుమరుగైందన్నారు ఇప్పుడు డీజీపీ శివధర్ రెడ్డి. మావోయిస్టు రహిత రాష్ట్రంగా తెలంగాణ మారిందంటూ కూడా డీజీపీ ప్రకటించారు. తెలంగాణలో మావోయిస్టులు లేరంటూ కూడా డీజీపీ ప్రకటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కేంద్రం ఇచ్చిన టాస్క్ ఇప్పుడు తెలంగాణలో కంప్లీట్ అయిపోయింది. ఆపరేషన్ కగార్ మార్చితో ముగిసింది. ఇక ఇప్పుడుతో కూడా మావోయిస్ట్ రహిత రాష్ట్రంగా తెలంగాణ అయితే అవతరించింది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూసే ముందు ఒకసారి లొంగుబాటుకు సంబంధించినటువంటి విజువల్స్ చూద్దాం. 2 lakhs, SLR 2 lakhs, 303, 1 lakh, 12 bore of single shotgun gets 30,000 rupees reward, and 9mm pistol or carbine or .38 revolver get 25,000 reward. So this way we are going to distribute 1 crore 93 lakh rupees to all these 42 cadres. Among these 42 cadres, ఇక దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, ఇక మావోయిస్టు రహిత రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించిందా? డెఫినెట్ గా తెలంగాణ పోలీసుల ఎదుట పెద్ద ఎత్తున మావోయిస్టులు లొంగిపోయిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. దాదాపు 42 మంది సిపిఐ మావోయిస్ట్ నేతలు, కీలక క్యాడర్ లో పనిచేసినటువంటి నేతలందరూ కూడా లొంగిపోయిన పరిస్థితి ఉంది. దాంతో పాటుగా లొంగిపోయిన వారు ఈ 42 మందితో పాటు పెద్ద ఎత్తున ఆయుధాలు కూడా మరి వాళ్ళు తీసుకొచ్చుకున్న పరిస్థితి ఉంది. వాళ్ళతో పాటు దాదాపు 36 ఆయుధాలను, అలాగే 800 గ్రాముల బంగారం కూడా మరి డీజీపీ దగ్గర మరి పెట్టిన పరిస్థితి ఉంది. అయితే దీంట్లో కీలక నేతలైనటువంటి చాలా మంది లొంగిపోయిన పరిస్థితి ఉంది. PLGA అంటే ప్రధానంగా మావోయిస్ట్ పార్టీలోనే చాలా ప్రధానంగా పనిచేసేటువంటి PLGA కమాండర్, బెటాలియన్ కమాండర్, అలాగే డివిజనల్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా లొంగిపోయారు. దాంట్లో ప్రధాన సభ్యుడు సోడి మల్లా, అలాగే కేశాల్, నిఖిల్, అలాగే ACM కి సంబంధించినటువంటి వాళ్ళు డివిజనల్ కమిటీ మెంబర్లు చాప నారాయణ, గజేందర్, మధు, BK వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున లొంగిపోయిన పరిస్థితి కనబడుతుంది. డివిజనల్ కమిటీ మెంబర్ కూడా ఉన్నాడు కర్తి, సన్ను, మంతు సహా మొత్తం ఇట్లా 42 మంది కీలక నేతలు. PLGAకి సంబంధించినటువంటి వాళ్ళు మరి 21 మంది లొంగిపోయారు. TSC అంటే అక్కడ లోకల్ గా పనిచేసేటువంటి వాళ్ళు మరి 11 మంది, డివిజనల్ కమిటీ మెంబర్స్ ఒక 10 మంది, మొత్తం కూడా 42 మందితో పెద్ద ఎత్తున తెలంగాణలో ఇప్పటి వరకు 11 మంది యాక్టివ్ మావోయిస్టులు ఉన్నారనేది మనం గతంలో చూసినాం. సో ఇప్పుడు వీళ్ళ దాంట్లో కూడా తెలంగాణ క్యాడర్ కి సంబంధించి అంటే స్టేట్ క్యాడర్ లో పనిచేస్తున్నటువంటి అందరూ కూడా మరి ఈ రోజు లొంగిపోవడం జరిగింది. పెద్ద ఎత్తున ఆయుధాలు, అలాగే బంగారం, మొత్తం క్యాడర్ తో సహా లొంగిపోయారు. డీజీపీ కూడా కొంత సంచలన ప్రకటన కూడా విడుదల చేశారు. ఇంకా తెలంగాణలో మావోయిస్టు సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా లేరు. సో ప్రస్తుతం తెలంగాణ మావోయిస్టు రహిత రాష్ట్రం అంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి అయితే కనబడుతోంది. చాలా మందికి ఆయన కొంత అంటే ఈ పునర్జీవానికి ఏదైతే జనంలోకి రావడానికి, జనం బాట పట్టడానికి గల ప్రధాన కారణాలు కూడా మరి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం చూపిస్తున్నటువంటి పునరావాసం కావచ్చు, వాళ్ళకి ఇచ్చేసినటువంటి అన్ని కూడా ఏదైతే మెడికల్ కి సంబంధించి ఇప్పటికే మెడికల్ అన్లిమిటెడ్ ఏదైతే మెడికల్ కి సంబంధించి ఈ కార్డు ఉంటుందో మెడికల్ కార్డు, ఆ మెడికల్ కార్డు మొత్తం అన్లిమిటెడ్ అంటే ఎంత అయినా యూజ్ చేసుకోవచ్చు, వాళ్ళ ప్రాణాలకు మొత్తం కూడా మాది గ్యారంటీ అంటూ మొత్తం కూడా మరి ఇటు డీజీపీ చెప్పిన పరిస్థితి అయితే కనబడుతోంది. దాంట్లో భాగంగానే వీళ్ళందరూ కూడా లొంగిపోయారు. పెద్ద ఎత్తున ఇంటెలిజెన్స్ ఇక్కడ పనిచేసింది అనేది ప్రధానంగా ఆయన చెప్పిన పరిస్థితి ఉంది. అక్కడ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి సుమతికి కూడా మరి ధన్యవాదాలు తెలిపారు. ఎందుకంటే చాలా ఈ 2025 నుంచి ఇప్పటి వరకు కూడా 2025 లో దాదాపు చాలా మంది లొంగిపోయారు. ఇప్పుడు ఇక్కడ కూడా ఒకసారి 130 మంది లొంగిపోయిన పరిస్థితి ఉంది, ఒకసారి 124 మంది లొంగిపోయిన పరిస్థితి ఉంది, ఒకసారి 42 మంది లొంగిపోయిన పరిస్థితి ఉంది. ఇట్లా వీళ్ళందరూ లొంగుబాటుకు ప్రధాన కారణం ఇక్కడ ఏదైతే మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ కావచ్చు, ఇదంతా కూడా పనిచేసిందంటూ కూడా మరి ఆయన ప్రశంసలు గురిపించిన పరిస్థితి ఉంది. అందరికీ కూడా మరి తక్షణ సహాయం కింద మరి వాళ్ళకి సంబంధించినటువంటి
చెక్కులను అయితే ఇవ్వడం జరిగింది. రేణు, ప్రధానంగా ఇప్పుడు ప్రస్తుతం దేశ రాజకీయానికి సంబంధించి కూడా కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది. అంటే దేశంలో కూడా మరి మావోయిజం అనేది అంతమైందా అంటే అది కేంద్రం చెప్పాల్సిన అవసరం ఉంది. కేంద్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది ఏంటి అనేది కూడా మరి కేంద్రం చెప్పాల్సిన అవసరం ఉంటది. కాబట్టి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అయితే ఖచ్చితంగా మావోయిస్టు రహిత రాష్ట్రం అయ్యింది అంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఇక గతంలో కూడా ఈ ఆపరేషన్ కగార్లో కానీ తెలంగాణ పోలీసులు చేపట్టినటువంటి ఆపరేషన్లు కానీ అక్కడ మావోయిస్టులు లొంగిపోయేందుకు తీసుకున్నటువంటి చర్యలు కూడా అమిత్ షా కూడా ప్రశంసించారు. డెఫినెట్ గా ఇక్కడ ప్రధానంగా ఆయన మాట్లాడుతూ కొంత మావోయిస్టులతో ఎవరైతే లొంగిపోయిన మావోయిస్టులు ఉన్నారో సో వాళ్ళ సహాయం తీసుకొని కూడా దీంట్లో పెద్ద ఎత్తున తెలంగాణకి రావడానికి కానీ తెలంగాణలో లొంగిపోవడానికి కూడా చాలా కీలకంగా మారింది. దాంతో పాటు మావోయిస్టుల సహాయం తీసుకొనే ఏవైతే ఈ మొత్తం కూడా బాంబులకు సంబంధించి నిర్వీర్యం చేయడం కావచ్చు, సో ఈ ఐబీస్ కావచ్చు, ఇవన్నీ కూడా మరి వాళ్ళు ధ్వంసం చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి సో వాళ్ళ సహాయంతో మేము చేసాము, ఖచ్చితంగా మాకు ఎలాంటి మోమాటం లేదు, వాళ్ళ సహాయం మేము ఖచ్చితంగా తీసుకున్నాం అంటూ కూడా మరి డీజీపీ చెప్పిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఛత్తీస్గఢ్ లో జరుగుతున్నటువంటి కూబింగ్ ఏదైతే ఉందో అది ఇంకా కొంతమంది ఏదైతే కీలక నేతలు ఉన్నటువంటి కొంతమంది ఆ రాష్ట్రానికి ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి కీలక నేతలు ఉన్నారు. కాబట్టి సో వాళ్ళు ఖచ్చితంగా లొంగిపోతారు అనేది కొంత మరి వార్తలు వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. వాళ్ళు కూడా కొన్ని రోజుల్లోనే లొంగిపోవాలంటూ కూడా డీజీపీ హితవు ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఇంకొక 200 మెంబర్స్ వరకు మరి దేశవ్యాప్తంగా కూడా మరి ఉన్నారు. ఇప్పటికే తెలంగాణ నుంచి అయితే ఎవరు లేరు, ఖచ్చితంగా డీజీపీ చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది. నేను ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణలో అందరికీ కూడా ఇక్కడ లొంగిపోయిన వారికి మేము ఎలాంటి ఇబ్బందులు కానీ ఎలాంటి షరతులు కానీ పెట్టలేదు. ఇప్పటికే అందరూ లొంగిపోయిన వాళ్ళందరూ కూడా వాళ్ళ సొంత విలేజ్లకు వెళ్తా ఉన్నారు, జనంలోనే ఉంటున్నారు. మేము ఎక్కడ కూడా వాళ్ళని నిర్బంధించి కానీ ఇంకా వేరే ఇతరత్ర ఏది చేయట్లేదంటూ కూడా డీజీపీ చెప్పారు. ఇప్పటికే ఏదైతే దేవ్జీ తన సొంతూరుకి వెళ్లి ఏదైతే నిన్న ఇది చేశారో సొంతూరులో వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళందరితో ఫోటోలు దిగిన అవన్నీ అంశాలను కూడా అంటే తెలంగాణలో ఎంత స్వేచ్ఛ ఉంది లొంగిపోయిన వారికి అనేది అదొక నిదర్శనం అంటూ కూడా మరి డీజీపీ చెప్పిన పరిస్థితి కనబడుతుంది. దేశంలో ఇక్కడ తెలంగాణలోనే కాదు దేశం మొత్తంలో కూడా ఇదే పరిస్థితి ఉంది. అన్ని రాష్ట్రాలు కూడా ఇదే విధంగా సహకరిస్తున్నాయంటూ కూడా మరి చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ మావోయిస్టు ఇంకా మరి దాదాపు అంతమైందనే చెప్పుకోవచ్చు. రైట్ సత్య, స్టే విత్ us. మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక తెలంగాణలో మావోయిస్టులు అనేవాళ్ళు లేరు, మావో రహిత తెలంగాణగా ఇప్పుడు తెలంగాణ మారిందంటూ స్వయంగా డీజీపీ ప్రకటించారు. సోదీ కేశాల్ అలియాస్ మల్లా లొంగుబాటుతో కూడా ఇది సాధ్యమైంది. పిఎల్జీఏ డిప్యూటీ కమాండర్ సౌదీ కేశాల్ మరో 42 మంది మావోలతో కలిసి లొంగిపోవటం జరిగింది. ఇక కొద్ది రోజుల క్రితం తెలంగాణ పోలీసులు ఎదుట లొంగిపోయారు. ఇక ఈ మేరకు అఫీషియల్గా కూడా అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. కమాండర్ దేవ లొంగిపోవటం జరిగింది. ఇక ఆ తర్వాత కూడా బెటాలియన్ బాధ్యతలు నిర్వహిస్తున్న కేశాలు లొంగిపోయారు. మనం చూసాం ఒకళ్ళ తర్వాత ఒకరు కూడా కీలక నేతలు మావో నేతలు లొంగిపోవటం కూడా. ఇక లొంగిపోయినటువంటి నేతల ద్వారా మిగిలినటువంటి వారితో చర్చలు జరిపి వారందరూ కూడా లొంగిపోయే విధంగా కూడా చర్యలు చేపట్టారు. ఈ విధంగా కూడా మావో రహిత రాష్ట్రంగా మార్చడంలో కూడా పోలీసులు విజయాన్ని సాధించారు.